వెల్కమ్ బ్యాక్. స్నేహితుల దినోత్సవం రోజున విశాఖలో విషాదం చోటు చేసుకుంది. పెదగంటియాడ మండలం పాత గంగవరం బీచ్లో ఫోటోలు తీసుకుంటున్న సమయంలో సముద్ర అలలో చిక్కుకుని ఒక యువతి ఆమెను రక్షించేందుకు వెళ్లిన యువకుడు గల్లంతయ్యారు. జాలర్పేటకు చెందిన నీతు, పెందుకు చెందిన దామోదర్గా గల్లంతైన వారిగా గుర్తించారు. దామోదర్ కొద్ది రోజుల్లో పెళ్లి జరగాల్సిండగా నీతు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుందని సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న న్యూ పోర్ట్ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. స్నేహితుల దినోత్సవం రోజున విశాఖలో విషాదం చోటు చేసుకుంది. పెద్దగంటియాడ మండలం పాత గంగవరం బీచ్లో ఫోటోలు తీసుకుంటున్న సమయంలో సముద్ర అలలో చిక్కుకుని ఓ యువతి ఆమెను రక్షించేందుకు యువకుడు గల్లంతయ్యారు. వీరిని పెందుర్తికి చెందిన దామోదర్గా గుర్తించారు. దామోదర్ కొద్ది రోజుల్లో పెళ్లవ్వాల్సిండగా నీతు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోందని సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు న్యూ పోర్ట్ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరసింహ జరుగుతున్నారు. నరసింహ, చాలా విషాదకరం ఫ్రెండ్స్ డే రోజున ఈ విధంగా జరగడం. ఎంతవరకు వచ్చే గాలింపు చర్యలు ఏం చెప్తున్నారు? అన్న ఆచూకీ దొరికిందా? రైట్ సతీష్, ఏదైతే విశాఖలోని రెండు కుటుంబాలు స్నేహితుల దినోత్సవ రోజున విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పవచ్చు. ఏదైతే నలుగురు యువతులు, ముగ్గురు యువకులు ఈరోజు గంగవరం పాత గంగవరం బీచ్ రోడ్డుకి అయితే ఈరోజు స్నేహితుల దినోత్సవం ఆదివారం కావడంతో సరదాగా ఏదైతే రీల్స్ మరియు ఏదైతే ఫోటోలు దిగేందుకు కూడా దిగినట్లుగా తెలుస్తుంది. అయితే ఏదైతే దామోదర్ మొదటగా రీతు ఫోటో తీయించుకునే సమయానికి ఒక రాకాసి పెద్దగా వచ్చినటువంటి ఒక ఏదైతే అలల తాకిడికి అయితే రీతు కొట్టుకుపోగా ఆమెను కాపాడేందుకు దామోదర్ కూడా ఒకసారి కాపాడబోయి అతను కూడా అలల తాకిడికి అయితే తాకిడికి వెళ్ళి కొట్టుకుని పోయాడు. ఈ నేపథ్యంలోని ఈ యొక్క విషయాన్ని అయితే మిగతా స్నేహితులు సమీప న్యూపోర్ట్ పోలీసులకైతే సమాచారం అందించారు. అయితే ఈ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అప్పటికే వారి మృతదేహాల పట్ల ఇప్పటికే గాలింపు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికీ కూడా విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టగా ఏదైతే రీతు అనే అమ్మాయి విశాఖలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. అదేవిధంగా ఏదైతే దామోదర్ అనే వ్యక్తికి మరికొన్ని రోజుల్లో వివాహం కానున్న నేపథ్యంలో ఈ తరహా విషాద ఛాయలు నెలకొనడంతో ఇరువురు కుటుంబాల సభ్యుల్లో కూడా ఒక్కసారిగా విషాద ఛాయలు నెలకొనడంతో కూడా విశాఖలో కూడా ఇది చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. అదేవిధంగా ఏదైతే ఆ ఘటనా స్థలానికి ఏదైతే న్యూపోర్ట్ పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకొని ఇప్పటికీ కూడా వారి మృతదేహాల కొరకు విస్తృతంగా గాలింపు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. వీరు ఏడుగురు కూడా స్నేహితులుగా చెప్తున్నారు. అదేవిధంగా వీరిద్దరూ కూడా ఒక్కసారిగా రాకాసి అలలకు కూడా ఒక్కసారిగా తాకిడికి వెళ్ళిపోవడంతో కూడా మిగతా స్నేహితులు కూడా కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి అయితే నెలకొందని మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఏదైతే ఇప్పటికే పలు విస్తృత గాలింపు చర్యల్లో భాగంగా న్యూపోర్ట్ పోలీసులు అయితే విస్తృతంగా అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఇప్పటి వరకు కూడా మృతదేహాలుగా ఆచూకీ కూడా కనిపించలేదు సతీష్. అంటే అక్కడ ప్రస్తుతం అక్కడ స్థానికులు ఏం చెప్తున్నారు అంటే అక్కడ ప్రమాదకరంగా అనిపిస్తుంది అర్థం. అసలు ఏంటి అక్కడ పరిస్థితి? అంటే అక్కడ బోర్డ్స్ అది ఏం పెట్టలేదా? సతీష్, ఏదైతే ఈ ప్రాంతంలో ఇటీవల కూడా ప్రమాదకరమైన ఆ ఘటన ఆ ప్రాంతం అయితే మనుషులు తిరిగే ప్రాంతం కాకుండా ఆ ప్రాంతం కూడా చాలా వరకు కూడా ఇటువరకు కూడా ప్రమాదాలు అయితే జరిగాయి. అయితే ఆ గాలింపు చర్యల్లో భాగంగా ఆ ప్రాంతంలో కూడా ఇటువరకు కూడా ప్రమాదాలు జరగగా పోలీసులు కూడా గస్తీ కూడా ఒకవైపు తక్కువగా ఉందని కూడా స్థానికులు అయితే చెబుతున్నారు. ఈ తరహా ప్రమాదాలు తరచూ జరుగుతున్నా కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా గస్తీ పరంగా కూడా వారికి కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేదంటూ కూడా అటు స్థానికులు మృతుల కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఏదైతే పాత గంగవరం ఏదైతే పర్యాటక ప్రాంతానికి నెలకొన్నటువంటి ప్రాంతం కూడా గస్తీలో భాగంగా ఇదివరకు కూడా చాలా వరకు కూడా ప్రమాదాలు జరిగాయి. పోలీసులు కూడా ఈ తరహా ముందస్తుగా ఏదైతే గస్తీని ఏర్పాటు చేస్తే ఈ తరహా ప్రమాదాలకు దూరంగా ఉండొచ్చని కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. సతీష్, థ్యాంక్ యూ నరసింహ.